హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ట్ సర్కిల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ధృవ స్టార్ సర్కిల్ అని చెప్పేసి టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. అయితే ఈ క్లాసులో మనం ఏం డిస్కస్ చేస్తామంటే, మనకు ఆల్రెడీ గ్రూప్ 2, 3, 4 సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్, అదేవిధంగా టెట్-డిఏ సంబంధించి కూడా ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ ఉన్నాయి. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కూడా ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ అయితే మనం లాంచ్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే మనకు తెలంగాణకు సంబంధించి ఇటీవల మనకు టెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అందులో భాగంగా ఈ ఇంగ్లీష్కి సంబంధించి కోర్స్ తీసుకున్న వాళ్ళైనా తీసుకోని వాళ్ళు కూడా మనకి నేనేం చేస్తున్నానంటే, మనం అంతా యాజ్ ఏ టీచర్గా నేను ఈ టెట్ వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే అంటే అందరూ వినియోగించుకోవచ్చు ఈ టెస్ట్ సిరీస్ని. అంటే ఫ్రీ టెస్ట్ సిరీస్ అండి, ఇంగ్లీష్కి సంబంధించి ఫ్రీ టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తున్నాం మనము. దీన్ని అందరూ వినియోగించుకోవచ్చు. ఫస్ట్ మనకి ధృవ స్టార్ సర్కిల్ అని చెప్పేసి యాప్ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఇది ఫ్రీగా అప్లోడ్ అవుతుంది. ప్రతి టాపిక్ సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. కంప్లీట్గా ఒక కోర్స్ లాగానే డిజైన్ చేసినాను. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇవి ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి కోర్స్ ఏవైతే తీసుకున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఆ కోర్సులో భాగంగానే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. కానీ ఇంకెవరైనా తీసుకొని వాళ్ళు కానీ, లేకుంటే ఫ్రీగా అవైలబుల్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కానీ ఇది వినియోగించుకోవచ్చు. అది ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళే కావచ్చు, టెట్కి సంబంధించిన వాళ్ళే కావచ్చు. కాకపోతే ఈ టైంలో మనం ఎందుకు చేస్తున్నామంటే, టెట్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు గ్రామర్ అంటే మ్యాక్సిమం కొంత రిలేటెడ్గా మ్యాక్సిమం అందరికి ఒకేలాగా ఉంటుంది. బట్ ఏంటంటే ఈ టైంలో మనము టెట్ వచ్చింది కాబట్టి మెయిన్గా టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈ టెస్ట్ సిరీస్ అయితే అందించడం జరుగుతుంది గ్రామర్ క్లాస్ సంబంధించి. సో ఎవరైనా కోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీగా మీకు అందుబాటులో ఉంటుంది. మీకు ప్రతి టాపిక్కి దాదాపు ఒక 30 to 50 క్వశ్చన్స్ టాపిక్ వైజ్ ఉంటాయి. అంటే ఒకటే టెస్ట్ కాదు, ఒక 2 టెస్టులు ఉంటాయి. ఆ 2 టెస్టులలో ఓవరాల్ ఒక 50 క్వశ్చన్స్ కవర్ అయ్యే విధంగా ఉంటుంది. అదేవిధంగా దాంట్లో మళ్ళీ మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఈ గ్రాండ్ టెస్ట్లు కూడా అంటే అన్ని గ్రామర్ కలిపేసి టాపిక్ వైజ్ కాకుండా ఓవరాల్గా మనము గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇట్లా ప్రతి టాపిక్ కూడా మంచిగా ప్రాక్టీస్ చేస్తూ, అంటే మంచిగా చదువుకోవడమే కాకుండా మంచిగా ఎక్కువసార్లు మోర్ ప్రాక్టీస్ చేసే విధంగా మినిమం ఒక 3 months వ్యాలిడిటీతో, అంటే మనకి నవంబర్ కదా, డిసెంబర్, జనవరి అంటే టెట్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఈ 3 months వ్యాలిడిటీతో పాటు మనము ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా దాన్ని లైఫ్ టైం వ్యాలిడిటీ ఇయరాదు, ఫ్రీ కంటెంట్ కాబట్టి ఎంతో కొంత టైం బౌండ్ పెట్టాలి. సో అట్లా 3 months వ్యాలిడిటీ అంటే మళ్ళీ ఇక్కడ అమౌంట్ ఏం లేదండి, ఫ్రీ కంటెంట్, బట్ 3 months అవైలబుల్ ఉంటుంది, అంతకు ఎక్కువ ఉండదు. సో అట్లా ఎవరైనా వినియోగించుకోవచ్చు ఫ్రీ టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి. ఆల్రెడీ మనకు కోర్స్ కావాలనుకుంటే కోర్స్ ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి, అందరికీ మీరు తీసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్తోనే ఉందండి, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి యాప్ని. అదేవిధంగా మనము ఈ డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరి స్టార్టింగ్ కల్లా ఎకనామిక్ కోర్స్ కూడా కంప్లీట్ ఎకనామిక్ కోర్స్తో లాంచ్ చేయబోతున్నాం. ఎగ్జాక్ట్గా మనకి ఫిబ్రవరి 1st వరకు ఏదైతే సర్వే కానీ బడ్జెట్ వస్తుందో వాటిని ఇంక్లూడ్ చేస్తూ ఫుల్ఫిల్గా మనకి కోర్స్ అయితే మనము రన్ చేస్తాం. దానికి ముందే మనం కోర్స్ లాంచ్ చేస్తున్నాం, దాని తర్వాత ఆ అప్డేట్స్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, ఇది ఆల్మోస్ట్ ఇండియన్ ఎకనామీ కంప్లీట్ అయిపోయింది, తెలంగాణ ఎకనామీ కూడా ప్రాసెస్లో ఉంది. దాని తర్వాత మనకి ఒక్కసారి కాకపోతే ఈ సిలబస్ కమిటీ అనేది సిలబస్ ఇస్తే కనుక దాన్ని బట్టి మనం క్లారిటీగా ఏది ఎడిట్ చేసుకోవచ్చు, మనం దాన్ని బట్టి మూవ్ ఆన్ కావచ్చు. ఓకే, కాకపోతే ప్రిపరేషన్లో ఉండదలుచుకున్న వాళ్ళు ఖచ్చితంగా పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, లేకుంటే ఫుల్ టైం జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, లేకుంటే కంప్లీట్గా ప్రిపరేషన్ మీద ఉన్న వాళ్ళు కావచ్చు. ఖచ్చితంగా ఈ టైంలో మీరు డైవర్ట్ కాకుండా మ్యాక్సిమం డైలీ ఒక 3 to 5 hours లేకుంటే 6 to 7 hours ఖచ్చితంగా చదివేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఫుల్ టైం చదివే వాళ్ళకి అదే ఉంటుంది కాబట్టి కొంచెం సీరియస్నెస్సే ఉండాలి. ఎందుకంటే కాంపిటీషన్ ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఎవరు ఎక్కడ చదువుతున్నారో ఎవరికి తెలియదండి. ఇప్పుడు మనకు జాబ్లు వచ్చిన వాళ్ళలో గతంలో చూసుకుంటే మీరు అందులో చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది కనబడతారు మనకు. ఎందుకంటే వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ జనంలో ఎక్కడ కనబడరు. చాలా సీక్రెట్గా ఎక్కడో వాళ్ళ ఇంట్లో లేకుంటే ఎక్కడో మొత్తానికైతే చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతుంటారు. ఆ సీరియస్నెస్ అనేది ప్రతి ఆస్పిరెంట్కి ఉంటేనే మనం ఆ జాబ్ అనేది అచీవ్ చేయగలుగుతాం. ఓకే, అది టెట్-డిఎస్ఏ కావచ్చు, లేకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్సే కావచ్చు, ఏదైనా నోటిఫికేషన్ రాకముందు ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరు ఉంటాయి. నోటిఫికేషన్ వన్స్ వచ్చిన తర్వాత హడావిడి హర్రీ బర్రీ ఈ టెస్ట్ సిరీస్ అని, ఈ కోర్స్ అని, ఆ బుక్ అని, ఈ బుక్ అని, ఈ సిలబస్ అని, ఆ సిలబస్ అని ఆగమాగం ఉంటుంది. మన చుట్టుపక్కల చూస్తే చాలామంది ఆగమైపోతారు. బిఫోర్ దట్ ఎవరైతే
సిలబస్కి అనుగుణంగా అది డిఎస్సి వాళ్ళే అవ్వచ్చు, ఎస్ఐపిసి అవ్వచ్చు, లేకుంటే గ్రూప్స్ వాళ్ళే అవ్వచ్చు. ఎవరైతే దానికి సిలబస్కి అనుగుణంగా మంచిగా ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్గా చదువుకొని ఉంటారో, ఈవెన్ కరెంట్ అఫైర్స్ అని కాదు, కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్ పార్ట్లో భాగంగా చూస్తూ ఉండాలి. బట్ ఏంటంటే ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ సిలబస్ అంటే సబ్జెక్ట్ లాగా చదవడం స్టార్ట్ చేయాలి. బిఫోర్ దట్ మనం మరీ సీరియస్గా కరెంట్ అఫైర్స్ చదవాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే మనకు ఒక ఐడియా ఉండాలి మెయిన్ కరెంట్ అఫైర్స్ అనేది. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం కదా, 3 ఇయర్స్ నుంచి, గత 2 ఇయర్స్ నుంచి క్వశ్చన్స్ తీసుకొని అడుగుతున్నాడు. అది కామన్ అయిపోయింది. సో ఖచ్చితంగా మెయిన్ పాయింట్స్ అయితే మనకి టచ్లో ఉండాలి. అంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్లో చెప్తున్నాను. ఓకే, మీకు ధృవ స్టడీ సర్కిల్ యాప్ ఉంటుంది, ఫ్రీగా టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని చూడండి. అదేవిధంగా మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనకి రెగ్యులర్గా అప్డేట్స్ అయితే మనకి గ్రూప్లో ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.